అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జూలై 31, 2026. ఈరోజు శుక్రవారం. ఈ నెలతో జూలై నెల అయిపోయింది, సోమవారం నుంచి మామూలుగానే. సరే, ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, మార్కెట్ పొజిషన్ అంటే సేల్స్ ఎలాగుంది, ఏ రకాలకి డిమాండ్ ఉంది, అసలు మార్కెట్లో ఏ విధంగా కొంటున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. మార్కెట్ ఒక్కోసారి శుక్రవారం పెద్దగా అడావుడు ఉండదని, మార్కెట్ రేజులో ఉన్నప్పుడు ఒక్కోసారి శుక్రవారం కూడా బాగుంటుంది. సరుకులు ఎన్ని వచ్చినాయి ఏందనేది పొద్దున వీడియోలో చూశారు, శాంపిల్స్ కూడా చెప్పాను. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం. కొన్ని మిర్చి రకాలకి కెవ్వు క్యాక్గానే ఉంది, అటు తేజాక్ కానీ బ్యాడ్గి 2043 కొన్ని రకాలు స్టడీగా ఉన్నాయి. ఏ రకాలు ఇంకా ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ముందు మనం ఇప్పుడున్న ప్రజెంట్లో తేజ అనే ఒకప్పుడు ఏంది తేజ అనే దాని గురించి చూసుకుందాం. ఇప్పుడున్నది తేజ మార్కెట్ మూవ్మెంట్ బాగానే ఉందండి. నేను చాలామంది రైతులు కూడా ఫోన్లు కామెంట్లు చేశారు, 40 జరిగిందంట కదండి. 40 జరగలేదండి. జనరల్గా మార్కెట్ అయితే 235 రూపాయలు, 23,500. 1-2 చోట్ల 2-3 లాట్లు మాత్రం 23,700 జరిగిందండి. జనరల్గా 235 రూపాయలు. ఇవాళ కూడా అదే మార్కెట్ జరిగింది. మీకు ఏదైనా మార్కెట్ జరిగితే అప్ అండ్ డౌన్లో ఉన్నా చెప్తాను, పెరిగినా చెప్తాను. మార్కెట్ అయితే ఇవాళ కూడా 23,500 జరిగింది. రూపాయి 2 రూపాయలు ఒక లాట్ అరలాట్ జరుగుతుంటుందండి. జనరల్గా జరుగుతున్న మార్కెట్ ముఖ్యం. తేజ కొంచెం మూమెంట్ బాగానే ఉంది. తర్వాత రోమి 26 అటు 18,000 కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ 22,500 అండి. ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటే 22,700 వరకు అయితే చూశాను మార్కెట్. తర్వాత షార్క్ కూడా ఎక్కువగా 21,500 చూశానంటే 18,000 కాడి నుంచి. ఏదైనా సన్నకత్తు బాగుంటే 22,600 జరుగుతున్నాయి. తేజ సెగ్మెంట్ వచ్చేసరికి ఇట్లా. ఇంకా మనం తర్వాత బ్యాడ్గా చూసుకుందాం. ఇవాళ శుక్రవారం కావటం వల్ల కొద్దిగా శాంపిల్ కూడా తక్కువే తరిగినాయి, క్వాలిటీ ఉన్నాయి కూడా తగ్గినాయి. ఎందుకంటే మూమెంట్ అన్ని రకాలుగా బాగుంది కాబట్టి బ్యాడ్గి కూడా అటు 22,000-23,000 కాంచి 355 బ్యాడ్గి మొదలై 29,000 ఎక్కువ జరుగుతుందండి. ఏదన్నా 1-2 లాట్లనే సహజంగా మార్కెట్లో మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను. పెచ్చు రేట్లు అనేవి 2-3 లాట్లు తప్పితే ఎక్కువగా జనరల్ మార్కెట్ ముఖ్యం. మనకి 29,000 355 ఏదైనా బాగుంటే కనుక పైన 29,200, 29,300, 5 అద్దా జరిగింది. అవసరం కొద్దీ ఏదన్నా శుక్రవారంతో మార్కెట్ లారీలు కూడా ఎక్కువగా శుక్రవారంతో ఫినిష్ వెళ్ళిపోతుంటాయి కాబట్టి 1 తగ్గితే కనుక వేస్తారు. ఇంకా మన సిజంటా బ్యాడ్కి అటు 20,000 కానించి 25,000 దాకా జరుగుతుందండి. 2043 మాత్రం డిమాండ్ పెరిగింది. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ అక్కడ నాకు చాలామంది రైతులు కూడా ఫోన్ చేసి కర్ణాటకలో ఇక్కడికంటే అక్కడికి చాలా తేడా ఉందని చెప్పేసి ఒక్కసారి 37, 38, 39, 40,000 జరిగిందండి. 2043 క్వాలిటీ ఉండాలి, కానీ ఆ క్వాలిటీకి తగ్గ ధర ఉంటుంది. గుంటూరు మార్కెట్ మాత్రం 32, 33,000 కాడించి 40,000 దాకా 2043 మార్కెట్ అమ్మకాలు జరుగుతుంది. తర్వాత ఇంకా మనకి సీడు రకాలు స్టడీ మార్కెట్టే. సీడు రకాలు మాత్రం స్టడీ మార్కెట్టే. కాకపోతే కర్నూలు డీడీ మార్కెట్లో పెద్ద కనపడతలేదండి. రైతులు కూడా పెడతల్లా. క్వాలిటీ ఉంటే మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా అక్కడక్కడ 1-2 చోట్ల మీడియం బెస్ట్లు చూశాను. 20, 21, 22, 23 ఆ రకాలు చూశాను. బెస్ట్లు అయితే 25, డీలక్స్ అయితే 26,000 దాకా మనకి కర్నూలు డీడీ జరుగుతుంది. 341 కూడా 26,000 దాకా జరుగుతుందండి. నేను చాలామంది కూడా ఫోన్లు చేశారు, 26,000 పైన 1-2 లాట్ జరిగినాయి అంటే. 1-2 లాట్ గురించి కాదండి, జనరల్గా జరుగుతున్న మార్కెట్ టోటల్గా మార్కెట్ మొత్తంలో ఏ విధంగా జరుగుతుంది అనేది ముఖ్యం. 1-2 లాట్ల గురించి కాదు. 1-2 లాట్లు జరిగినాయి చెప్పాలే కానీ జనరల్గా జరుగుతున్న మార్కెట్ అయితే ఇది కూడా 20,000 నుంచి 26. భద్రాచలం అయితే 20,000 నుంచి 25 అండి. భద్రాచలం రైతులు గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. 26,000 అంటే దేశవాళీ 341, 25,000 మంది 20,000 కానీ 25,000 భద్రాచలం 341. తర్వాత నెంబర్ 5 కూడా 20,000 కాడి నుంచి 25,000 దాకా జరుగుతుంది. ఈ విట్టుండయి. ఇంకా సూపర్ 34 అది కూడా స్టడీ మార్కెట్. ఇవన్నీ కూడా అటు సీడ్ రకాలు కానీ బ్యాడ్గి రకాలు కానీ అటు నాటు రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో ముందుకెళ్ళి ఆగిపోయింది. రేటు పెరిగి ఆగిపోయింది. తేజ తప్పితే మన తేజ గురించి చెప్పుకున్న వాళ్ళు తేజ పెరగట్లేదు, అన్ని రకాలు పెరిగిందని.
తేజ కూడా మూమెంట్ వచ్చింది కాబట్టి మూమెంట్ ప్రకారం పెరుగుకుంటూ వచ్చింది. అయ్యో ఆగిని ఈ తేజ ముందుకు వస్తుంది. ఇది తేడా. తేజ మార్కెట్ కూడా బాగానే ఉంది. కాకపోతే పెరిగితే సరుకులు పెడతలేదండి. ఉండవాస్తవంగా రైతు సోదరులు ఇంకా పెరిగిద్దామని చెప్పే ఉద్దేశంతో పెరిగితే సరుకులు పెడతలా. ఈ రేటు తమ్ముకుందాం అనుకున్న వాళ్ళు కూడా కొంత బ్రేక్ ఇవ్వడం పెరుగుతుంది కదా తర్వాత చూద్దాం అన్నట్లుగా ఆగిపోయారు. కొంతమంది పెట్టి కూడా క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతున్నారు రైతు సోదరులు. నాటు రకం కూడా 334 సూపర్ 10 21-22 వేలు కాడించి హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ 29 వేల కంటే నాకు పైన కనపడతలేదండి. ఏసీల కాడ ఒకవేళ పెట్టినా జరిగినా ఏదైనా అవసరం కొద్ది ఒక 500 జరిగిద్దామో కానీ ఆ 31-32 మార్కెట్ అయితే నాకు కంటికి కనపడాల. క్వాలిటీలు కూడా అనుకుంత లేవు. తర్వాత మళ్ళీ బంగారం మార్కెట్ సీడ్ రకాలను క్రాచ్ చేసింది. ఇంతకుముందు సీడ్ రకాలకి ఒక 1000 రూపాయలు తక్కువ ఉన్నది. సీడ్ రకాలు క్రాచ్ చేసి 27,000 జరుగుతుంది మార్కెట్లో. మీడియం బెస్ట్ కూడా ఇవాళ మార్కెట్లో 24,500 చూశానండి మీడియం బెస్ట్. ఆ వీడియో చూడండి. 235 రూపాయలు తేజ ఇచ్చింది కూడా వీడియో పెడుతున్నా. ఈ విధంగా జరిగింది. 27,000 దాకా జరుగుతుంది. బుల్లెట్ అయితే ఎక్కువగా 20,000 నుంచి 24,500 ఎక్కువ అండి. ఏదన్నా గుబ్బలా ఉండి బాగా సీడ్ టైపులో ఉంటే 25,000 అనుకోవాలి మార్కెట్ అంతే. ఇంకా 273 కుబేరా కూడా అటు 20,000 కానించి 24,000 దాకా జరుగుతుంది. తర్వాత మనకి రైస్ సోదరు గుర్తుపెట్టుకోండి, క్లాసిక్ క్వాలిటీ, టాప్ గన్ను, గణేష్ ఆర్మూడు ఈ 3 రకాలు కూడా ఒకే విధంగా ఉన్నాయండి. మార్కెట్ ధరలని 20,000 కానించి 24,000 ఎక్కువగా జరుగుతాయి. అక్కడి నుంచి కొంచెం బద్దె టైప్ ఉండి 34లోకి కలుస్తాయి ఈ అనుకుంటే 24,500. ఇంకా ఆర్మూర్ వచ్చేసి ఆర్మూర్ కూడా ఒక్కోటి సైజు ఉండి బద్దె టైప్ వస్తుంది. దానికి కూడా కొద్దిగా 24,000 ఆ రేంజ్లో వేస్తున్నారు. మామూలుగా జనరల్గా ఆర్మూర్ అయితే 20,000 కానించి 23,000, 19 కానించి 20,000, 21, 22, 23 క్వాలిటీని బట్టి ఏదైనా కానీ మార్కెట్లో రకం ఏదైనా కావచ్చండి. క్వాలిటీ బాగుంటే బాగానే ఉంటుంది. ఇంకా మిగతా బిఎఫ్ రకాలు, మీడియం రకాలు, లేట్ ఏసీలు ఇవన్నీ కూడా మామూలు మార్కెటేనండి. కాకపోతే సేల్స్ అనుకున్నంత సేల్స్ అందరూ కూడా డీలక్స్ క్వాలిటీలు, బెస్ట్ క్వాలిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. సేల్స్ బాగుంది అన్ని విధాలుగా మార్కెట్లో. శుక్రవారం అయినా సరే ఈ విధంగా ఉండి తాళ్ళు చూసుకుంటే అటు తేజ తాలు కానీ, సీడ్ తాలు కానీ, ఈ తేజ తాలు, డీడీ తాలు, 341 తాలు, నెంబర్ 5 తాలు, సీడ్ తాలు ఏదైనా సరే మార్కెట్లో 10,000, 11,000, 12,000. మీడియం బాగా రంగు తక్కువ తాలు, రంగు ఉంటే ఒక మాదిరిగా రంగు ఉంటే 14, 14,500. బాగా రంగులు ఉంటే 16,000. బాగా లాల్ కట్ టైప్ అయితే 16,500. ఇంకా 334 తాలు కానీ, బ్యాడ్గి తాలు, ఆర్మూర్ తాలు ఇవన్నీ కూడా 10,000 కానించి 15,000 ఎక్కువగా జరిగితే. కొంచెం బాగా లాల్ కట్ తాలు రంగులు ఉంటే తాలు కనుక 15,500 ఆ రేంజ్లో జరుగుతుంది. ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా ఉండేయండి. ఎల్లో మిర్చి గురించి కామెంట్లు అడుగుతున్నారు. ఎల్లో మిర్చి పెద్దగా మార్కెట్ పొజిషన్ బాగాలేదని పెడతలేదు, మూమెంట్ రాలేదు. దానికి వచ్చినట్టు కంపల్సరీ చేస్తాను. ఇంకొకటి గుంటూరు వండర్ కూడా అడుగుతున్నారు రైతు సోదరులు. అది కూడా మార్కెట్లో చూసి ఏ రేటు జరిగిందని చెప్తాను. శ్రీరకాలకైతే బాగానే ఉంది కాబట్టి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.